ఏంది, గొంగడి ఏంది, కృష్ణ అయింది, మనకు రావాల్సిన వాటా అయింది, దగా జరిగింది ఎక్కడ, ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా, ఏం జరగాలి అని ఆలోచన చేసినాం. చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం. టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి. మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ, కొంచెం లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాం. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసినాం. వాటిని అన్నిటికీ నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం. కొన్ని నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది. అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం. 4 TMs చేసినాం, పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్టిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, భీమా phase 1, phase 2 ద్వారా అన్నీ కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. RDS అన్ని కలిపి లేదు, అసలు రావు, నీళ్ళు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్సరీ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి, భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు చేసుకున్నాం. కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా, దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయిగా అమ్ముకున్నారు, అబాండనైనాయి. మిగిలిన వాటిని కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000-1,50,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం. చాలా వాగుల మీద 100ల కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ RDS కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఇది RDS ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం. నీళ్ళు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పార్పించినాం. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టు ఏమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే, ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణ బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించినరో ప్రాజెక్ట్ వైజ్నో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి, మన వాట మనం సాధించాలి. రివిజన్, కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, విత్ ఇన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు,